హలో అందరికీ, నేను మీ లక్ష్మీ దివ్య. ఏంటోనండి, బెంగళూరులో క్లైమేట్ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి వేడివేడిగా తినాలి అనిపిస్తుంటుంది. సో ఈ వెదర్కి నేనైతే ఇవాళ మా అత్తంకి మసాలా వల్ల చేయాలి అని చెప్పాను. సో మసాలా వల్ల ఎలా చేయాలో మీ అందరికీ కూడా చూపిస్తాను, చూడండి. ముందుగా 2 కప్స్ పచ్చెనపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 4 to 5 hours నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, చెక్క, మొగ్గ, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం, వెల్లుల్లి, చెక్క, మొగ్గ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కేవలం కచ్చా పచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే వడ అనేది క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అవ్వాలి. అలాగే ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసుకొని వడ అనేది వేసుకోవాలి. వడ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. మేమైతే వడ అనేది వడ అంటే 2 రకాలు ఉంటాయి. మసాలా వడ అనేది చిన్నదిగా వేసుకుంటాము, మినప్ప వడ అనేది పెద్దదిగా వేసుకుంటాము. సో మసాలా వడ కాబట్టి మేము చిన్నదిగా వేసుకుంటున్నాము. సో మసాలా వడ వేసుకున్న తర్వాత అది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. సో వడ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. So for more videos, please like, share, subscribe to our channel.